హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కూడా ఒక మంచి యూజ్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి కార్డు అంటే ఏంటి, ఈ అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి కార్డు వలన ఉపయోగాలు, బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అండ్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. సో కాబట్టి వీడియోని చివరి దాకా చూసండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోట్స్ లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అగ్రి స్టాక్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డిజిటల్ అగ్రికల్చర్ సిస్టమ్ అన్నమాట. ఇందులో భాగమే అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్. ఓకేనా? సో ఎప్పుడైతే మనము అంటే రైతు ఈ అగ్రి స్టాక్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడు ఆ రైతుకి అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి కార్డ్ ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది రైతుల కోసం డిజిటల్లీ డేటాబేస్ లో వారి వివరాలను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక గుర్తింపు కార్డు అనమాట. అండ్ ఈ ఐడి కార్డ్ లో మనకు 14 డిజిట్స్ తో ఒక యూనిక్ డిజిటల్ ఐడిని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఐడి ద్వారా ప్రతి రైతుకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, భూమి రికార్డులు, పంట వివరాలు అండ్ ఆధార్ డేటా లాంటి వివరాలు అనేది లింక్ అప్ అనేది కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు వలన ఉపయోగాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? ఫ్రెండ్స్, ఈ కార్డు వలన రైతు భరోసా, పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల కొరకు ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాదు సబ్సిడీ రుణాలు, ఎరువులు, విత్తనాలు, పంటల బీమా వంటి పథకాల కొరకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ ఎవరెవరో రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవచ్చు అంటే గనుక సొంత భూమి ఉన్న ప్రతి ఒక్కరు, అంటే పట్టాదారు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి కొరకు అప్లై అని చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అని చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ చేసుకోవాలి? ప్రజెంట్ మనము ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో సచివాలయానికి వెళ్ళినా కూడా అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ దీని యొక్క గడువు తేదీ వచ్చేసరికి మార్చ్ 25 అని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి సొంత భూమి ఉండి పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్రి స్టాక్ లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? అండ్ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే గనుక మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళండి. అండ్ ఇప్పుడు మనము ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ అగ్రి స్టాక్ లో అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ ని మీరు మీ మొబైల్ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. సో నేను మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి కంప్యూటర్ లో చేసి చూపిస్తాను. అండ్ మీకు వస్తేనే మీరు సొంతంగా చేసుకోండి, లేదంటే కనుక మీ సచివాలయంలోకి వెళ్ళండి. ఓకే, డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది పెడుతున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్ పై మీరు క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. వన్స్ మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఏజ్ అని చెప్పేసి, అఫీషియల్, ఫార్మర్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇందులో మీరు ఫార్మర్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యూజర్ ఐడి, పాస్వర్డ్. సో కింద మీకు క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై అని చెప్పేసి ఉంటుంది అనమాట. వెరిఫై పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆధార్ నంబరు వెరిఫైడ్ ఓకే అని చెప్పేసి రావడం అయితే జరిగింది. తర్వాత మీకు కేవైసీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఆధార్ లో ఉన్నట్టు మీకు డేటా అయితే చూపించడం జరుగుతుంది. నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, విలేజ్, పిన్ కోడ్ అన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ కింద మీకు మొబైల్ నంబర్ ఎంటర్ చేయమంటుంది అనమాట. సో మీరు ఏదైతే లింక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అగ్రి స్టాక్ ప్లాట్ఫామ్ కి మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు పక్కన క్లిక్ చేస్తే గనుక ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీరు ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద మీకు సెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోమంటుంది అనమాట. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి రీకన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద మీకు క్రియేట్ మై అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ఓకే పై క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ లాగిన్ పేజ్కి అయితే వచ్చేస్తారనమాట. సో ఇక్కడ మీరు మళ్ళీ ఫార్మర్ పై క్లిక్ చేసుకొని, సో ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకొని
లాగిన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, వన్స్ మీరు లాగిన్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతారనమాట హోమ్ పేజ్లోకి. అండ్ ఈ హోమ్ పేజ్లోనే మొదట్లో మీకు కనిపించిన మీ యొక్క డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ మీ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నంబర్ కూడా చూపించడం జరుగుతుంది. అండ్ ఈ మొబైల్ నంబర్ కూడా మీరు మార్చుకోవచ్చు. పైన రైట్ సైడ్ లో మీకు ప్రొఫైల్ నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు అప్డేట్ మొబైల్ నంబర్ లింక్ విత్ అగ్రి స్టాక్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కింద రిజిస్టర్ యాజ్ ఏ ఫార్మర్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మొబైల్ నంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలా ఎస్ ఆర్ నో అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నేనైతే ఎస్ పై క్లిక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నంబరు తర్వాత ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయమంటుంది. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్, మీరు ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అనమాట. సో నేనైతే ఈమెయిల్ ఐడి ఇవ్వట్లేదు. మొబైల్ నంబర్ చూపిస్తుంది కదా, ఆ మొబైల్ నంబర్ తీసేసి మళ్ళీ అదే మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఓటీపీస్ అనేది రావడం లేదనమాట. ఎంటర్ చేసి జస్ట్ మీరు పక్కన ఏదో ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన మొబైల్ నంబర్కి ఇంకో ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఎంటర్ చేసుకున్న మీ మొబైల్ నంబర్ అనేది వెరిఫై అయితే అయ్యిందనమాట. అందుకే ఇక్కడ మీకు వెరిఫైడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వలేదు కాబట్టి వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. అండ్ తర్వాత కింద మీకు మీ యొక్క ఫార్మర్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది యాజ్ పర్ ఆధార్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఫార్మర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది కదా, పక్కన ఇంగ్లీష్ లో ఉంది కదా, ఇక్కడ మనము తెలుగులో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కింద మనకు ఐడెంటిఫైయర్ నేమ్ అనేది ఇంగ్లీష్ లో చూపిస్తుంది కదా, పక్కన మనం తెలుగు లాంగ్వేజ్ లో ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీరు తెలుగులో ఎంటర్ చేయగానే పక్కన మీకు మ్యాచ్ స్కోర్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు యాజ్ పర్ ఆధార్ లో ఉన్నట్టు మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్నట్లయితే మ్యాచ్ అయితే అవుతుంది స్కోరు. అండ్ తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫార్మర్ ఫోటో అనేది చూపించడం జరుగుతుంది అనమాట. దాని కింద రెసిడెంటియల్ డీటెయిల్స్ అడ్రస్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు అడ్రస్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది కదా, తెలుగు లాంగ్వేజ్ లో ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ మీకు అడ్రస్ అనేది రాంగ్ ఉంటే కనుక కింద మీకు ఇన్సెట్ లేటెస్ట్ రెసిడెంటియల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై ఆ బాక్స్ పై టిక్ మార్క్ పెట్టి సో మీకు డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్, పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో లేదంటే ఆ యొక్క టిక్ మార్క్ తీసేయాలి. తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, సెలెక్ట్ పై క్లిక్ చేసుకొని ఓనర్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ కింద మీకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. అగ్రికల్చరా, ల్యాండ్ వార్మింగ్, ఫార్మర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత మీ యొక్క మండలం ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క విలేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత కింద మీకు సర్వే నంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీ సర్వే నంబర్ అయినా ఎంటర్ చేసుకోవాలి, లేదా ఎల్పి నంబర్ అయినా ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సబ్ సర్వే నంబర్ అనేది ఆప్షనల్, ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ తర్వాత పక్కన మీకు సెలెక్ట్ ఓనర్ అండ్ ఐడెంటిఫైయర్ నేమ్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో అక్కడ మీ యొక్క ల్యాండ్ ఎవరి పేరునైతే ఉందో సో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ నేమ్ పై ట్యాప్ చేయగానే మనకు ఈ విధంగా మీ పేరు మీద ఎన్ని ల్యాండ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మీకు సర్వే నంబర్స్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా మీవి అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. వెరిఫై ఆల్ ల్యాండ్స్ పై క్లిక్ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయ్యి మీకు ఈ విధంగా ఇక్కడ చిన్న టిక్ బాక్స్ పైన టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అనమాట. తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ల్యాండ్ ఏరియా అని చెప్పేసి హెక్టార్ లో ఎంత ఉంది, ఇన్ హెక్టార్ లో ఎంత ఉంది అనేది కాల్కులేట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో తర్వాత కింద మీకు ఏవి కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ అప్రూవల్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ మీరు రెవెన్యూ పై టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత కింద ఐ అగ్రీ టు షేర్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ చిన్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టి సేవ్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ప్రొసీడ్ టు ఈ సైన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఐ హియర్ బై ఆథరైజ్ పై ఈ చిన్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టి కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ పై క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై ఓటీపీ పై క్లిక్ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ ఇది లోడింగ్ అయితే అవుతుంది.
ఫైనల్ గా మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు టాప్ లో డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేస్తే గనుక మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఇదే మనము అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకేనా, సో దీన్ని మీరు సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేదా ప్రింట్అవుట్ అయినా తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు ఫార్మర్ ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, ఈ ఐడిని మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఐడి ద్వారా మీరు మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు పక్కన ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయగానే కింద మీకు ఈ విధంగా చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు అప్రూవల్ అనేది పెండింగ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. సో ఇది అప్రూవ్ అవ్వగానే అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడి కార్డ్ అనేది జనరేట్ అయ్యి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, లేదు అని అంటే కనుక ఇక్కడే హోమ్ పేజీలో పైన చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేస్తే కనుక పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ నంబర్ ద్వారా చేసుకోవచ్చు, మీకు వచ్చిన ఎన్రోల్మెంట్ నంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నేను ఆధార్ నంబర్ ద్వారా చేస్తాను. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి చెక్ పై క్లిక్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలా కూడా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు తెలిస్తే గనుక మీ సొంతంగా చేసుకోవచ్చు, లేదంటే గనుక మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళండి. సో ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో కనుక మీకు నచ్చకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.